హలో అండి. ఏంటక్కా పండగ అయిపోయినా కూడా ఇంకా పిండి వంటలు చేయడం ఆపలేదా మీరు అని చెప్తే, ఏం చేద్దామండి అన్నీ చేసినయన్ని డబ్బాలకు గట్టి అందరికి పంచిపెట్టేసింది మా అమ్మ. సరే పిల్లలకి తినడానికి ఇంట్లో ఏం లేవు బాదుషా చేస్తా అని చెప్పి పాపం ఫీవర్ ఉన్నా కూడా వాళ్ళ కోసమని ట్రై చేసింది. ఫస్ట్ అయితే ముందుగా మైదా పిండిలో కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని, వాటర్ వేసుకొని కలుపుకుంది. ఇట్లా ముందు జీరా పట్టేసుకొని దాంట్లో ఇలాచి, నిమ్మకాయ పిండి అది పక్కన పెట్టేసుకొని తర్వాత డీప్ ఫ్రై చేయడానికి బాదుషాలైతే షేప్ చేసుకుంది పిండిని. ఏంటండి నేను చెప్తుంటే సీరియస్‌గా వింటున్నారు కదా! నిజంగానే రెసిపీ చెప్తున్నా అని చెప్పి. అసలక్కడ ఏం జరిగిందంటే, పాపం మా అమ్మ పిల్లలకి, మాకు తినడానికి ఉంటాయి కదా అని చెప్పి బాదుషాలే ట్రై చేసిందండి. కానీ అవి ఎక్కడ బాంబుల్లాగా తేలాయి. అర్థం కాలేదా? మూడో ప్రపంచ యుద్ధానికి బాంబులు తయారు చేసిందండి మా అమ్మ. వాటిల్ని వేయబల్లేదు మనుషుల మీద. వాటిలతో కొడితేనే చాలు చచ్చిపోతారు. అంత గట్టిగొచ్చాయి. ఏమైందంటే అసలు జీరానే పట్టలేదు. పైన మాత్రం మొత్తం సిరపంతా అంటుకుంది. లోపలికి అసలు జీరానే పోలేదు. లోపల చూడండి ఎంత గట్టిగున్నాయి. కానీ ఎట్టోకట్ట సేల్ చేయాలి కదా! అందుకని తిన్నాం. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.